సినిమా చాలా బాగుందన్న. ఒక రియల్ లైఫ్ లో సినిమా ఎలా తీయొచ్చో, ఒక రియల్ లైఫ్ ఎలా చూపించాలో అలాగే చూపించారు. సినిమా చాలా బాగుంది. ఎవరున్నా లేకపోయినా ఒక వ్యక్తి మనకి ప్రజలని అండగా ఉండి మనం ఎలా అయినా సరే బతకొచ్చు అని చూపించడం జగన్ రెడ్డి క్యారెక్టర్ బాగా చూపించారు. ఎవరున్నా లేకపోయినా సరే అది సినిమా అయితే చాలా బాగుంది. మమ్ముట్టి గారి క్యారెక్టర్ కానీ జీవ క్యారెక్టర్ కానీ చాలా బాగా తీస్తారు. సినిమా అయితే బాగుందండి. వయసు బట్టి ఒక మగ అదే ఒక తోడు లేకపోయినా సరే ఒక ఫ్యామిలీని ఎలా అయినా నడపొచ్చు. ఆ వ్యక్తి ఎలా అయినా సరే వస్తాడు, ఆ వ్యక్తి ఎలా అయినా సరే మనకు తోడు ఉంటాడని చెప్పి ఆమె కూడా చాలా డిపెండ్ అయ్యి చాలా బాగా ఉంది. లైఫ్ అనేది బాగా నడపొచ్చు అని చెప్పి చూపించారు ఒక ఆడవాళ్ళకి. షర్మిల గారి క్యారెక్టర్ అయితే లేదన్నా, దానివల్ల చాలా మంది డిసప్పాయింట్ లో ఉన్నారు. ఆమె కూడా చాలా కష్టపడింది. ఎందుకంటే పాదయాత్రలో కానీ లేదా జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు కానీ సరే ఆమె కూడా ఫ్యామిలీ కోసం కానీ లేదా రాజకీయ కోసం కానీ చాలా కష్టపడే వ్యక్తే. కానీ ఆమె ఏదో చూపించలా, దానివల్ల చాలా మంది డిసప్పాయింట్ లో ఉన్నారు. అది ఎందుకంటే ఎలక్షన్ల గురించి అయితే సినిమా ఉన్నా లేకపోయినా సరే అన్న, ఎలక్షన్లు అయితే ఎప్పటికీ జగన్ అది ప్రజలు నిర్ణయించాలన్న. మన సినిమా చూసే వాళ్ళపై కాదు నిర్ణయించింది, ప్రజలు ఎప్పటికీ నిర్ణయిస్తారు. ప్రజలైతే జగన్ వైపే ఉన్నారు. ఒక పేదవాడైనా సరే ఎవరైనా సరే బాగా సపోర్ట్ చేసి ఒక మనిషికి ఉపయోగపడే వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎప్పటికీ ఆ సపోర్టెడ్